మనకి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఒక సర్టిఫికెట్ డిజైన్ చేయాలి అంటే అన్నిటికంటే ముందు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఏదైనా ఒక సైజ్ సార్, సైజ్ పేజ్ అది పేపర్ సైజ్ సైజ్ కరెక్ట్ అండి. పేపర్ సైజ్ అండి కరెక్ట్ అండి. సో మీరు ఫ్లయర్ డిజైన్ చేస్తున్నారా, పోస్టర్ డిజైన్ చేస్తున్నారా, ఏదైనా కానీ పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఇలా మీరు చూస్తున్న విధంగా వస్తుంది. దాన్ని ప్రాపర్ సైజ్ గా సెట్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సైజ్ చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలంటే డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళి స్లైడ్ సైజ్ లో కస్టమ్ స్లైడ్ సైజ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మనకి మామూలుగా సర్టిఫికేట్ అంటే A4 సైజ్లో ఉంటుంది. సో A4 డైమెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి 210 by 297. ఇప్పుడు నేను ఓకే అంటే యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక ఐడియా ఉండడం కోసం వాళ్ళు ఇక్కడ బ్రాకెట్లో రాశారు 210 by 297. అంత మాత్రాన మనం ఇక్కడ ఓకే కొడితే ఇది ఇమీడియట్గా చేంజ్ కాదు. మనం ఇక్కడ టైప్ చేయాలి ఆ వాల్యూస్, ఆ A4 సైజ్ డైమెన్షన్ అనేది మనం టైప్ చేయాలి. అయితే ఇక్కడ ఇంచెస్ లో ఉంది కదా, మరి వీళ్ళు ఇక్కడ ఎంఎం లో ఇచ్చారు. మళ్ళీ మనకు ఎలా అనేది ఎలా అంటే చూడండి, ఎంఎం నుంచి మనం సెంటీమీటర్ లో టైప్ చేద్దాం. 21 సెంటీమీటర్, ఇది ఎంఎం అంటే 210 ఎంఎం అంటే 21 సెంటీమీటర్. సో 21 సెంటీమీటర్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. 21 సెంటీమీటర్. ఓకే, అది A4 సైజ్ యొక్క విడ్త్. హైట్ వచ్చేసి 297 mm ఉంది. సో 297 mm ని సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటే 29.7 ఏమవుతుంది సెంటీమీటర్. ఇక్కడ మీరు సెంటీమీటర్ అని టైప్ చేస్తే పవర్ టైప్ చేసి ఒకసారి ట్యాబ్ కొట్టాలి. ట్యాబ్ కొడితే పవర్ పాయింట్ ఆటోమేటిక్గా సెంటీమీటర్ నుంచి ఇంచెస్ లోకి కన్వర్ట్ చేసేసి పెట్టేస్తుంది. ఓకే అనండి. అయితే ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను విడ్త్ ఇంత టైప్ చేశాను, హైట్ ఇంత టైప్ చేశాను. సో మీరు చెప్పండి, మనం ఇప్పుడు సర్టిఫికెట్ పోర్ట్రేట్ సర్టిఫికెట్ డిజైన్ చేద్దామా, ల్యాండ్స్కేప్ సర్టిఫికెట్ డిజైన్ చేద్దామా? మీరే ఎవరైనా ఒక అన్మ్యూట్ చేసి చెప్పండి. ల్యాండ్స్కేప్ చేద్దాం. ఓకే, ల్యాండ్స్కేప్ చేయాలంటే మనకు విడ్త్ ఎంత ఉండాలి? ఇక్కడ మనం టైప్ చేసింది విడ్త్ తక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉంది, అంటే ఇది పోర్ట్రేట్. ఓకే, ల్యాండ్స్కేప్ అంటే విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో విడ్త్ ఎక్కువగా ఉన్నది 11.693. మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి 11.693. సో ఇంతకుముందు అదే అంత వేరే ఎంత ఉంది, 21 సెంటీమీటర్. ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే మనం ల్యాండ్స్కేప్ పెట్టేసుకుందాం. ఓకే అందాం. ఇది మ్యాక్సిమైజ్ అని వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎప్పుడు ఫోకస్ చేయాలంటే ఆల్రెడీ మీ స్లైడ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఎలా ఇంక్రీజ్ కావాలి, ఎలా తగ్గాలి అనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రజెంటేషన్ లో ఏం లేదు, బ్లాంక్ ఉంది కాబట్టి ఏది క్లిక్ చేసినా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక A4 సైజ్ వచ్చింది. ఓకే, సో మనకు ఫస్ట్ థింగ్ సర్టిఫికెట్ డిజైన్ చేయాలంటే మనకు ఒక మంచి ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ మనం freepik.com నుంచి, అందులో చాలా ఉంటాయి, అక్కడి నుంచి మనం తెచ్చుకుందాం. నేను ఇప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతున్నాను. మనం డిజైన్ చేసుకోవచ్చు, కానీ డిజైన్ చేస్తే ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా. ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. మనకి మోడిఫికేషన్స్ కానీ కొత్తగా మనకు ఐడియాస్ ఏముంటే మనం డిజైన్ చేసుకోవచ్చు, కానీ చాలా ఉన్నాయి ఆల్రెడీ ఇంటర్నెట్లో. సర్టిఫికేట్ టెంప్లేట్ అంటే నేను ఇక్కడ టైప్ చేసింది మనకి ఒక ఇమేజ్ ఫార్మాట్ లో వస్తుంది, లేదంటే సర్టిఫికేట్ బార్డర్ అని టైప్ చేస్తాను. మనకి మెయిన్ గా బార్డరే కావాలి కదా. సర్టిఫికేట్ బార్డర్, మనకి ఇలా మంచి బార్డర్ ఏదైనా వస్తుంది. సో చూడండి, ఈ బార్డర్ బాగున్నట్టుంది. సో దీన్ని నేను ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఓకే, సో మనకి బార్డర్ బాగుంది కదా, బార్డర్ అదంతా తెచ్చుకుందాం. మనం ఇన్సైడ్ కంటెంట్ అంతా కూడా మన ఓన్ కంటెంట్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇది తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, డౌన్లోడ్ అందాం. కింద ఫ్రీ డౌన్లోడ్ అందాం. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్లో మనకి అదొక జిప్ ఫైల్. ఓకే, దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ అన్జిప్ చేయాలి. అన్జిప్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనాలి. అన్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ అంటే అదే పేరుతో ఒక నార్మల్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే, అదే పేరుతో ఒక నార్మల్ ఫైల్. సో ఇది క్లోజ్ చేస్తాను నేను. సో
సో ఇది మన నార్మల్ ఫైల్. ఓకే, ఇది జిప్ ఫైల్. సో దీంతో మనకు సంబంధం, మనకు అవసరం లేదు. మనకు కావాలంటే స్పేస్ వేస్ట్ అవుతుందంటే డిలీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి అన్జిప్ చేశాక నార్మల్ ఫోల్డర్ వచ్చేసింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏఐ ఫార్మాట్ ఉంది, ఈపీఎస్ ఫార్మాట్ ఉంది. సో మనకి ఏ ఫార్మాట్ కూడా పవర్ పాయింట్ సపోర్ట్ చేయదు. సో చూడండి, ఏమి సపోర్ట్ చేయదు. జేపీఈజీ ఉంది, కానీ జేపీఈజీ క్లిక్ చేస్తే మనకి మధ్యలో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. మన ఓన్ కంటెంట్ పెడదాం అనుకున్నాం కదా. సో దీని గురించి నేను ఆల్రెడీ అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం ఎలా తెచ్చుకోవాలనేది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో నేను ఈపీఎస్ ఫైల్ని, ఓకే, మీలో ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఈపీఎస్ ఫైల్ పవర్ పాయింట్లో సపోర్ట్ చేయదు, దాన్ని ఏ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి మనం పవర్ పాయింట్ లో పెట్టుకోవాలంటే? ఎవరైనా అన్మ్యూట్ చేసి. ఈఎంఎఫ్ అయితే బెటర్. ఈఎంఎఫ్ లో చేస్తే బెనిఫిట్ ఏంటంటే మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో నేను ఒక వెబ్సైట్ పేరు కూడా చెప్పాను. ఏ వెబ్సైట్ ద్వారా మనం చేసుకోవచ్చు చెప్పండి? క్లౌడ్ కన్వర్ట్. cloudconvert.com. సో ఈ వెబ్సైట్ అంటే మీ దగ్గర అడోబ్ ఇలస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఉంటే అందులో నుంచి కూడా చేసుకోవచ్చు, కానీ అందరి దగ్గర ఉండకపోవచ్చు కదా. అందుకోసం అని చెప్పి నేను ఈ టూల్, ఫ్రీ టూల్ వాడుతున్నాను. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళిపోతున్నాను. డౌన్లోడ్స్ లో మనకి ఇక్కడ ఉంది ఏఐ. ఓకే అంటున్నాను. తర్వాత కన్వర్ట్ టు మనకి ఈఎంఎఫ్ కావాలి. ఇక్కడ మనకి వెక్టార్లో ఈఎంఎఫ్, తర్వాత కన్వర్ట్ అనాలి. సార్ వెక్టర్ ఫార్మ్స్ ఎస్విజి, ఈఎంఎఫ్ అండ్ ఇంకోటి ఏదో ఉంది సార్, అదేంటి? ఇక్కడ చూడొచ్చండి, ఎస్విజి, డబ్ల్యూఎంఎఫ్ అండి. ఈ మూడు మెయిన్ గా ఉంటాయండి. ఈఎంఎఫ్, ఎస్విజి, డబ్ల్యూఎంఎఫ్. వీళ్ళు మనకి అంటే మనకి పవర్ పాయింట్ సపోర్ట్ చేసే ఫార్మాట్స్. కానీ ఒరిజినల్ గా ఇంకా కొన్ని ఫార్మాట్స్ కూడా ఉంటాయి. అవేంటి? అడోబీ ఇలస్ట్రేటర్, అది వెక్టర్ ఫార్మాటే. ఈపీఎస్, అది వెక్టర్ ఫార్మాట్. కాకపోతే ఏఐ ఈపీఎస్ అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్ పవర్ పాయింట్ లో ఇంపోర్ట్ కాదు. అందుకోసం మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇది ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. సరే, నేను లాగిన్ అంటాను. లాగిన్ అంటే అవుతుందేమో చూద్దాం. చెప్పండి, ఏమో అంటున్నారు? అంటే ఇక్కడ ఏఐ ఫార్మ్స్ లో ఈపీఎస్ ఉంటే పనిచేయదా సార్? ఏఐ అంటే అడోబీ ఇలస్ట్రేటర్ ఫైల్ ఫార్మాట్ అండి. ఈపీఎస్ అంటే అదొక ఫైల్ ఫార్మాట్, వెక్టర్ ఫార్మాట్. అది కూడా పవర్ పాయింట్ సపోర్ట్ చేయదు. సో ఏదైనా ఏఐ కానీ ఈపీఎస్ కానీ అక్కడి నుంచి మనం ఈఎంఎఫ్ కి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే సార్. సో ఈపీఎస్ కూడా వెక్టర్ ఫార్మే, కానీ పవర్ పాయింట్ వరకు సపోర్ట్ చేయదు. అవునండి, అంతే. సో అది యాక్చువల్గా సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదని ఇది వస్తుంది మెసేజ్. సో నేను మళ్ళీ ఒకసారి కన్వర్ట్ చేసి చూస్తాను. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవుతుందేమో, అంటే లాగిన్ అవుతుందేమో ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు వెక్టార్లో ఈఎంఎఫ్ కన్వర్ట్. ఓకే, డౌన్లోడ్ అంటున్నాను. సో మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని డైరెక్ట్ గా నేను డౌన్లోడ్స్ లో ఉంటుంది. ఈ బ్లాంక్ దీనిలోకి వెళ్ళిపోయి ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి పిక్చర్స్ లో దిస్ డివైస్ లో డౌన్లోడ్స్ లో ఉంటుంది కదా, అక్కడి నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. డౌన్లోడ్స్ ఈఎంఎఫ్. ఓకే, సో ఇలా వచ్చిందండి. ఇది చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది, ఇది సరిగా రాలేదు. చూడండి, యాక్చువల్గా మీకు ఎప్పుడు అది ఎలా తెలుస్తుందంటే, ఇలా చూస్తే క్లారిటీ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడే అది కరెక్ట్గా పనిచేసినట్టు. సో మనం వేరే ఏదైనా చూద్దాం. అంటే నేను చెప్పాను కదా అంతకుముందు, మనకి సాలిడ్ కలర్స్ ఉన్న ఫార్మాట్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ కన్వర్షన్లో బాగా వస్తుంది. ఓకే, ఇది సాలిడ్ కలర్ లాగానే ఉంది. ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఫ్రీ డౌన్లోడ్.
ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే అది అన్జిప్ చేయాలి. డౌన్లోడ్స్లో ఇది ఎక్స్ట్రాక్ట్ ఆల్, దీని ఫోల్డర్ నేమ్ సర్టిఫికేట్ టెంప్లెట్ విత్ ఎలిగెంట్ డిజైన్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసింది మనకి. సో మళ్ళీ ఒకసారి నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేసేసి cloudconvert.com వెళ్తున్నాను. ఇక్కడ లోగో క్లిక్ చేసినా కానీ మళ్ళీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు కొత్తది. యాడ్ మోర్ ఫైల్స్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ పాత్ కాపీ చేసుకున్నాను కదా, డైరెక్ట్ గా ఆ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేస్తే నాకు ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈపీఎస్ ప్రింట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. తర్వాత కన్వర్ట్ టు వెక్టర్ ఈఎంఎఫ్ కన్వర్ట్. సో మీరు బాగా అంటే చూడండి, మీ దగ్గర అడోబ్ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్ కానీ వేరే ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లేకుంటే మాక్సిమం మీరు ఏం చేస్తారంటే సాలిడ్ కలర్స్ ఉన్న వెక్టర్ ఫైల్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. గ్రేడియంట్ కలర్స్ ఉన్న వెక్టర్ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది కన్వర్షన్ సరిగా రాదు, కాకపోవడం వల్ల మీకు అంత బ్లర్గా ఉంటుంది, అది సరిగా పని చేయదు. సో ఎప్పుడైనా మీరు అడోబ్ ఇల్లస్ట్రేటర్ అటువంటి సాఫ్ట్వేర్స్ వాడుతున్న సందర్భంలో మీరు డైరెక్ట్ గా మంచి ఫుల్ గ్రేడియంట్ ఉన్న ఫైల్స్ డైరెక్ట్ గా ఆ సాఫ్ట్వేర్ ద్వారా సేవ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు, ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో ఏది ఇల్లస్ట్రేటర్ అడోబ్ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్ కి. సో డౌన్లోడ్ అంటున్నాను. చెప్పు సిద్ధార్థన్. సార్ కన్వర్టింగ్ యాప్ ఇంకొకసారి చెప్తారా? cloudconvert.com గూగుల్లో టైప్ చేసేసి గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. స్పెల్లింగ్ టైప్ చేయకూడదు, ఎప్పుడైనా టైప్ చేస్తే ఏంటంటే వేరే ఏదో వెబ్సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది రాంగ్ స్పెల్లింగ్ టైప్ చేస్తే. సో చూడండి ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా, సో కరెక్ట్ గా ఇది A4 సైజ్ లో ఉంది. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ లో అన్గ్రూప్ చేసుకోవాలి, 2 times అన్గ్రూప్ చేసుకోవాలి. 2 times అన్గ్రూప్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈజీగా ఎడిట్ చేసుకునే విధంగా ఉంటాయి. సార్ యాక్చువల్ గా నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్, అది ఏంటంటే నేను అన్గ్రూప్ చూస్తే అది హైలైట్ అవ్వడం లేదు సార్. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అలానే చేస్తున్నావా? అవునా సార్, నేను అన్గ్రూప్ ఆప్షన్ కి పోతే అది హైలైట్ అవ్వడం లేదు. అంటే ఒకటి ఫార్మాట్ పని లేదు అంటే అది కంపల్సరీ అదేదో నార్మల్ ఇమేజ్ అయి ఉంటుంది, అది ఈఎంఎఫ్ కాకపోవచ్చు. ఈఎంఎఫ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఆప్షన్. నువ్వు ఏదైనా పిఎన్జి ఇమేజ్ కానీ వెబ్ ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేసుకొని అన్గ్రూప్ చేయడానికి ట్రై చేస్తే అది కాదు. సో కంపల్సరీ ఈఎంఎఫ్ లేదంటే ఎస్విజి ఫార్మాట్ లో ఉన్న ఫైల్ ను ఇంపోర్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ అన్గ్రూప్ బటన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అన్గ్రూప్ చేశాను, నాకు ఇక్కడ ఇవన్నీ ఎలిమెంట్స్ వచ్చేసాయి. సో మనము ఇవన్నీ ఏమి అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఫర్దర్ అన్గ్రూప్ కూడా చేసుకోవచ్చు. ఫర్దర్ అన్గ్రూప్ చేస్తే ఏంటంటే మనకి చాలా కంట్రోల్ ఉంటుంది, టెక్స్ట్ అంతా కూడా మన ఓన్ టెక్స్ట్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ టెక్స్ట్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు, మనమే ఓన్ టెక్స్ట్ పెట్టుకుంటాం కదా, మనకు ఓన్లీ బార్డర్ కావాలంతే. సో బార్డర్ వరకు ఇక్కడ నుంచి తీసేసుకొని సో ఇలా మనకి బార్డర్ వచ్చేసింది. తర్వాత మీరు ఓన్ గా టెక్స్ట్ టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి, సర్టిఫికెట్ కంప్లీషన్. సో మీది ఏదైనా ఇన్స్టిట్యూషన్ లోగో లాంటిది ఏదైనా ఉంటే అది మామూలుగా ఇక్కడ ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి ఇన్సెట్ అని పెట్టేసుకోండి అక్కడ. ఇప్పుడైతే నేను ఏం పెట్టట్లేదు, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కదా. సో ఇలా ఫాంట్స్ చేంజ్ చేసుకోవడం అవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి, కలర్స్ చేంజ్ చేసుకోవడం. కలర్స్ ఎప్పుడైనా కూడా మ్యాచింగ్ కలర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ ఫ్రేమ్ లో ఉన్నవి పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది, పైన లోగో వస్తుంది. సో ఇక్కడ ఒక సమ్ కంటెంట్ టైప్ చేసి చూపిస్తాను మీకు. టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇక్కడ
ఎగ్జాంపుల్ ఏం టైప్ చేయొచ్చు, దిస్ సర్టిఫికెట్ ఈజ్ అవార్డెడ్ టు, తర్వాత నేమ్ వస్తుంది. ఓకే, సో నేమ్ కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచుకుందాం. ఓకే, దాని తర్వాత ఫర్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ చూడండి కంట్రోల్ షిఫ్ట్ సి అంటున్నాను, ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ బి అంటున్నాను. ఇలా మీరు ఫాంట్ సైజ్ సేమ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ది మైక్రోసాఫ్ట్ PowerPoint training conducted in April 2023. సో ఇలా అంటే జస్ట్ శాంపిల్ నేను టైప్ చేశాను. మీరు రియల్ లైఫ్ సిచ్యుయేషన్ లో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు చేసుకోవచ్చు. స్పేసింగ్ కూడా మీరు ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చూడండి, కంట్రోల్ ఏ అని ఇక్కడ పారాగ్రాఫ్ మీద దగ్గర ఒక చిన్న డౌన్ యారో ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి హోమ్ ట్యాబ్ లో. ఇక్కడ స్పేసింగ్ ఎప్పుడైనా పెంచుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, సింగిల్ కాకుండా ఎగ్జాక్ట్లీ పెట్టేసుకొని సమ్ వాల్యూ పెంచుకొని చూడాలి, 45 ఇలా పెంచుకుంటే అలా పెరుగుతుంది. కానీ ఎక్కువ అయిపోయింది, 45 కాదు, 35 ఇచ్చి చూద్దాం. సో ఇలా పెట్టేసుకొని మీరు కలర్స్ మళ్ళీ ఏదైతే హైలైట్ చేసుకోవాలో ఆ హైలైట్ చేయాల్సిన అన్ని కూడా కలర్స్ లో పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ డేట్ ఇదంతా మనకి అవసరం లేదు, డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసేసుకొని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. గివెన్ దిస్ ఆన్, ఇక్కడ డేట్ టైప్ చేసేసుకోండి. తర్వాత దీన్ని కొద్దిగా పైకి అంటున్నాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సైనింగ్ అథారిటీ పేరు రాసేయండి.